హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కౌశల్యం సర్వేకి సంబంధించి తాజాగా మరొక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. దీనితో పాటుగా చాలామంది ప్రీవియస్‌గా నేను పెట్టినటువంటి వీడియోస్ కింద కామెంట్స్‌లో ఈ కౌశల్యం సర్వేను మొబైల్ ఫోన్‌లో ఎలా చేసుకోవాలి? దానికి గల ప్రాసెస్ ఏంటి? అండ్ అదేవిధంగా కొంతమందొచ్చేసి ఈ యొక్క మొబైల్ ఫోన్‌లోకి సంబంధించి ఈ కౌశల్యం సర్వే చేసుకునేటప్పుడు ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఓపెన్ కావడం లేదని, ఫైనల్‌గా డీటెయిల్స్ సబ్మిట్ చేసేటప్పుడు సబ్మిట్ కావట్లేదని, ఈ విధమైనటువంటి డౌట్స్ కూడా అడుగుతూ ఉన్నారండి చాలామంది. ఇక ఈ జాబ్స్ అనేటువంటివి ఎప్పుడిస్తారు? ఏ విధమైనటువంటి జాబ్స్ ఇస్తారు? ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. సో, నేను మొత్తంగా అన్నిటి గురించి అయితే కొంచెం బ్రీఫ్‌గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ప్రయత్నిస్తాను. సో, దాని తర్వాత మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ పెట్టి అయితే అడగండి. సో, ఫస్ట్ టైం మీరు ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకునేసి ఈ వీడియోకి లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే సో, ఈ యొక్క కౌశల్యం సర్వేకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు కొన్ని కొత్త మార్పులైతే తీసుకువస్తూ ఉన్నారండి. తాజాగా ఇంకొక కొత్త అప్డేట్ కూడా తీసుకురావడం జరిగింది. అసలు యాక్చువల్‌గా మనకు ఫస్ట్ ఈ యొక్క కౌశల్యం సర్వే అనే పేరైతే లేదనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే చేసేవాళ్ళు ఈ పేరుతో. బట్ దాన్ని మళ్ళా కూడా మనకు కౌశల్యం అనే పేరుతో చేంజ్ చేసి ఈ సర్వే అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి కేవలం గతంలో సర్వే చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రమే ఇప్పుడు సర్వే చేస్తున్నామని చెప్పడం జరిగింది. దాని తర్వాత కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి కూడా అవకాశాలైతే కల్పించడం జరిగింది. ఇక ఫైనల్‌గా మనకు లేటెస్ట్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో అంటే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే తీసుకొచ్చారండి. ఆ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసేటప్పుడు మీకక్కడ అడుగుతుంది. ఆర్ యూ కరెంట్‌లీ వర్కింగ్ ఆర్ నాట్ అని. ఓకేనా? సో, అప్పుడు వర్క్ చేస్తున్నట్లయితే యెస్ అని పెట్టండి. లేదంటే నో అని పెట్టుకోవాలనమాట. అంటే మీరు సెల్ఫ్ సర్వే కంప్లీట్ చేసుకునేటప్పుడు, సెల్ఫ్ సర్వే చేసుకునేటప్పుడు అక్కడ మీరు ఈ థంబ్‌నెయిల్ మీద చూసిన విధంగా ఆర్ యూ వర్కింగ్ కరెంట్‌లీ అని మీకు ఆప్షన్ అయితే చూపిస్తుందనమాట. ఓకేనా? సో, అయితే ఈ యొక్క ఆప్షన్ అనేటువంటి దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, సో, మనకు ఈ యొక్క జాబ్స్ అనేటువంటివి సో, మాక్సిమము చాలామంది కూడా ప్రైవేట్ సెక్టార్స్‌లోనే జాబ్స్ అనేటువంటివి అయితే చేస్తూ ఉంటారనమాట. సో, అయితే వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి జాబ్ కంటే బెటర్‌గా ఇంకేమైనా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చినట్లయితే వాళ్ళకి కల్పించడం కోసము సో, ఈ విధంగా జాబ్ చేస్తున్నారా లేదా అని ఇక్కడ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. సో, మీరు నో ప్రాబ్లమ్ అది జాబ్ చేస్తున్నట్టయితే జాబ్ చేస్తున్నామని పెట్టండి. లేదంటే లేదని పెట్టండి. సో, మీరు పెట్టడం వల్ల కూడా దానికంటే బెటర్‌గా అంటే ప్రెజెంట్ మీరు పనిచేస్తున్నటువంటి జాబ్ కంటే బెటర్‌గా ఉండేటువంటి జాబ్ ఆపర్చునిటీస్ కూడా కల్పిస్తారనమాట. సో, అక్కడ మీరు యెస్ అని క్లిక్ చేసినట్లయితే సో, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, కంపెనీ నేమ్ ఏంటి, ఓకేనా? జాబ్ రోల్ ఏంటి, మీకు సాలరీ ఎంతొస్తుంది, లొకేషన్ ఎక్కడుంది, సో, ఆ వివరాలన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, ఆ వివరాలన్నీ కూడా మీరు క్లియర్‌గా పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఈ విధంగా వాళ్ళు మీకు గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్స్ అనేటువంటివైతే మీ మొబైల్ నంబర్‌కి అండ్ అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడీకి అప్డేట్ చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్నటువంటి జాబ్స్‌కి సంబంధించి కూడా మిమ్మల్ని అర్హులైతే చేస్తారనమాట. అంటే మీకు ఇన్ఫార్మ్ చేసి టెస్ట్ అనేటువంటిది రాసినట్లయితే టెస్ట్ క్వాలిఫై అయ్యాక మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఫైనల్‌గా జాబ్ అయితే ఇస్తారనమాట. ఈ విధంగా మీరు ప్రెజెంట్ పనిచేస్తున్నటువంటి జాబ్ కంటే బెటర్‌గా ఉండేటువంటి ఆపర్చునిటీస్ వచ్చినట్లయితే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తూ మీ ద్వారా అయితే అప్లై చేపిస్తూ ఉంటారు. అంతేకాని మీరు దానికైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వర్క్ చేస్తున్నట్లయితే యెస్ అనే పెట్టండి. ఇదివరకు ఈ యొక్క ఆప్షన్ అయితే లేదనమాట మనకు. ఇప్పుడు కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా చాలామంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మొబైల్ ఫోన్‌లో చేసుకునేటప్పుడు ఓపెన్ కావడం లేదని అంటూ ఉన్నారు. నేను డిస్క్రిప్షన్‌లో పెట్టాను ప్రీవియస్ వీడియోస్‌కి చాలా వీడియోస్ కింద పెట్టాను లింకు. బట్ చాలా వరకు కూడా ఆ లింక్ అనేటువంటిది ఓపెన్ చేసి లాస్ట్‌లో ఫైనల్‌గా డీటెయిల్స్ అనేటువంటివి సబ్మిట్ చేస్తుంటే సబ్మిట్ కావడం లేదని అంటూ ఉన్నారండి. ఓకేనా? సో, కాబట్టి దీనికి బట్టి అర్థమైందంటే మీకు మొబైల్ ఫోన్‌లోనే వర్క్ అయితే కాదనమాట ఈ యొక్క సర్వే చేసుకునే లింకు. సో, మీరు మొబైల్ ఫోన్‌లో చేసుకోలేరు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. బట్ మళ్ళా ఇదే కామెంట్ అయితే అడుగుతూ ఉన్నారు. ఇదే డౌట్ అయితే అడుగుతూ ఉన్నారు. సో, మీ మొబైల్ ఫోన్‌లోనే చేసుకోవడానికి కుదరదు. సో, మీరు డైరెక్ట్‌గా గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళైతే చేసుకోండి. లేదు అనుకుంటే మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉన్నట్లయితే ల్యాప్‌టాప్‌లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చనమాట. ల్యాప్‌టాప్‌లో అయితే వర్క్ అయితే అవుతుంది.
సో అంతేగాని మొబైల్ ఫోన్లో అయితే వర్క్ అయితే కాదు. మీరు ఫైనల్‌గా డీటెయిల్స్ మొత్తం కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేసే దగ్గర కూడా మీకు ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి సో మీరు డైరెక్ట్‌గా గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారిని కలిసి వితిన్ సెకండ్‌లో మీరు ఆ సర్వే అనేటువంటిది అయితే కంప్లీట్ చేసుకోవచ్చనమాట. గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళాల్సిన అవసరమే లేదండి. ఇది మొబైల్ ఓటీపీ వెరిఫికేషన్ కాబట్టి మీరు ఎక్కడున్నా సరే వాళ్ళు మీకు కాల్ చేసి ఈ మీ యొక్క ఓటీపీల ద్వారా అయితే సర్వే అనేటువంటిది అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీ మొబైల్ నంబర్‌కి, మీ ఈమెయిల్ ఐడీకి వాటన్నిటికి ఓటీపీస్ పంపిస్తారు కదా! సో వాటికి ఆ ఓటీపీస్ మీరు చెప్పినట్లయితే దానికి గల డాక్యుమెంట్ ఏమైనా ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్ కూడా పంపించినట్లయితే వాళ్ళు డైరెక్ట్‌గా అప్లోడ్ కూడా చేసేస్తారు. మీరు ఖచ్చితంగా గ్రామ వార్డ్ సచివాలయంకి వచ్చి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో లేదు పీసీ ఉన్నట్లయితే మీ అంతట మీరే మీ ల్యాప్‌టాప్‌లో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు సర్వే. ఇక్కడ చూడొచ్చు ఆ సర్వేకి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రాసెస్ కూడా ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి అధికారికంగా కౌశల్యం సర్వే లింక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చినటువంటి ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఇక ఆధార్‌లో ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే సచివాలయంలో ఈకేవైసీ అప్డేట్ అయితే చేపించుకోవాలన్నమాట. దాని తర్వాత మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ వెరిఫికేషన్ అయితే పూర్తి చేసుకోవాలన్నమాట. సో ఈమెయిల్ ఐడీ వెరిఫికేషన్ అనేటువంటిది అంత మ్యాండరీ అయితే కాదు. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి ఓటీపీస్ ద్వారా. ఇక మీకు తెలిసినటువంటి లాంగ్వేజెస్ ఎంచుకోండి అంటే సో మీకు ఏ లాంగ్వేజెస్ వస్తే ఆ లాంగ్వేజెస్ అయితే ఎంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 10th, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ సో ఏవైతే అవి నమోదు చేసుకోండి. నెక్స్ట్ మార్క్స్, మెమో అండ్ అదేవిధంగా ఇయర్ ఆఫ్ స్టడీ, కాలేజ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి. అంటే మీ పాస్డ్ అవుట్ ఇయర్ ఏంటి, కాలేజ్ నేమ్ ఏంటి, మార్క్స్ ఎంత, స్పెషలైజేషన్ ఏంటి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఇవన్నీ కూడా క్లియర్‌గా పెట్టుకోవాలన్నమాట. అవసరమైతే సర్టిఫికేట్ సీఎంఎం కూడా మీరు అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కేవలం 10th, ఇంటర్ మాత్రం వాళ్ళు అప్లోడ్ చేయాల్సిన అవసరమే లేదండి. రిమైనింగ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మార్క్స్ మెమో అయితే మీరు అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. కేవలం 10th, ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఎవరైతే జాబ్స్‌కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆప్షన్ కూడా చూపించదు మీకు అక్కడ. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడొచ్చు నోట్ దగ్గర క్లియర్‌గా అదే మెన్షన్ చేస్తున్నారు మనకు. ఓకేనా? సో దాని తర్వాత మనకు సర్వే అనేటువంటిది కంప్లీట్ అయ్యాక భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నీ కూడా మీ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ద్వారా మీకైతే చేరబడతాయి. అప్పుడు మీరు వాటికి అప్లై చేసుకోవడం కావచ్చు, వాటిలో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, అవన్నీ కూడా చేయొచ్చనమాట. అండ్ అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కూడా మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తుంటారు. గ్రామ వార్డ్ సచివాలయం అధికారులు కూడా మీకు ఇన్ఫార్మ్ అయితే చేయాలన్నమాట. ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రూల్. గవర్నమెంట్ జాబ్స్‌కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే. ఓకేనా? సో యాక్చువల్‌గా మనకు ఈ యొక్క సర్వేకి సంబంధించి లాస్ట్ డేట్ ఫస్ట్ వచ్చేసి ఆగస్టు 1 తారీఖునైతే ఆగస్టు 1 తారీఖునైతే స్టార్ట్ చేశారు. ఎండ్ వచ్చేసి సెప్టెంబర్ 15 తారీఖు అయితే ఇచ్చారనమాట ఎండ్ డేట్. బట్ మనకు మళ్ళా 5 రోజులైతే ఎక్స్టెండ్ చేశారు. ఈ నెల 20 తారీఖు వరకు అంటే రేపటి రోజు వరకైతే ఉందన్నమాట. ఇంకే ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే అంటే మాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది. సో మేము అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని కంప్లీట్‌గా చూసి మీరు వీలైనంత త్వరగా అప్లై అనేటువంటిది చేసుకోండి. రేపే మనకు లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా? సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. మళ్ళీ చెప్తున్నాను మొబైల్ ఫోన్‌లో ఈ యొక్క సర్వే చేసుకోవడానికి మీకు వెబ్‌సైట్ అయితే వర్క్ అవ్వదనమాట. మీ ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్‌లో చేసుకోండి. లేదు అనుకుంటే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్లి కంప్లీట్ చేసుకోండి. సో ఇక ఇక్కడి వరకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్ అని అనుకుంటున్నాను. ఇక చాలామంది ఏమంటున్నారంటే ఈ యొక్క జాబ్స్ అనేటువంటివి కన్ఫర్మ్‌గా ఇస్తారా? ఇవ్వరా? ఇస్తే ఎప్పటి లోపల ఇస్తారు? ఏ విధమైనటువంటి జాబ్స్ ఇస్తారు? ఈ విధంగా కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారండి. సో మనకు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటువంటివి ఖచ్చితంగా అయితే కల్పించేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం వచ్చాక ఈ సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా వన్ బై వన్ అయితే అమలులోకి అయితే తీసుకొస్తూ ఉందన్నమాట. అండ్ అదేవిధంగా వాలంటీర్లను కూడా కొత్త విధానంలో కొత్త పేరుతో తీసుకురావాలని అయితే చెప్తూ ఉన్నారు కాబట్టి సో మ్యాక్సిమం చెప్పలేము ఈ వాలంటీర్ ఉద్యోగాలను కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అంటే కౌశల్యం సర్వేలో ఇంక్లూడ్ చేసి ఆ జాబ్స్ని కూడా కల్పించేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. అయితే మాత్రం ఖచ్చితంగా అయితే జాబ్స్ అనేటువంటివి అయితే కల్పిస్తారండి. సో మీకు కేవలం ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చేటువంటి జాబ్సే కల్పిస్తారు. గవర్నమెంట్ జాబ్స్ అయితే కల్పించరు. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? సో వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. దాని తర్వాత మీకు ఒక టెస్ట్ అనేటువంటిది అయితే ఉంటుంది. ఈ సర్వే కంప్లీట్ అయ్యాక ఆ టెస్ట్‌లో మీరు క్వాలిఫై అయినట్లయితే దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేసేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా? సో దాని తర్వాత ఇంటర్వ్యూ మీరు క్వాలిఫై అయితే మీ క్వాలిఫికేషన్ అండ్ అదేవిధంగా మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ మీద మీకు జాబ్స్ అనేటువంటివి రావడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా ప్రభుత్వం మనకు బయట పెద్ద పెద్ద కంపెనీస్ అయితే కూడా టై అప్ అయితే
అవుతూ ఉంది. సో, వీలైనంత త్వరగా జాబ్స్ అనేటువంటి వాటిని కల్పించేందుకైతే చూస్తూ ఉందనమాట. బట్ ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్ నుంచి. బట్ ప్రెజెంట్ పర్టిక్యులర్‌గా ఈ జాబ్స్ ఇస్తామనైతే ఇంకా ఏం అప్డేట్ అయితే లేదు. చూద్దాం ముందు రోజుల్లో. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ అదేవిధంగా దీని మీద ఈ యొక్క జాబ్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఇస్తారా? ఇవ్వరా? అని దాని మీద కూడా మీ యొక్క ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.